ఇది నా ఫస్ట్ వీడియో వచ్చేసి హోమ్ టూర్. అయితే హోమ్ టూర్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్కి చెప్పాను ఇలా వెళ్దాం. ఇలా వస్తే ఎంట్రీ. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం. సో స్టెప్స్ ఇలా ఉన్నాయి. ఇలా వచ్చేసి ఇలా వస్తే ఇలా హాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోఫా. హాల్ వస్తున్న సోఫా ఫస్ట్. ఇది మా అమ్మాయి 4th బర్త్డే తీసుకున్నాం. ఇప్పుడు మా అమ్మాయికి 9 years, అంటే 5 years అయింది తీసుకొని. ఇది నెక్స్ట్ హాల్లో ఉన్న చూపించేస్తాను. తర్వాత ఫ్రిడ్జ్. ఇది ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాం. 19,000 పడింది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇలా ఉంది. యాక్చువల్లీ 24-25 ఇది కాస్ట్. మాకు ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి 19,000 వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఇది కుట్టు మిషన్. అంటే నాకేం కుట్టు మిషన్ అంటే కుట్టడం ఏం రాదు. జస్ట్ నార్మల్ గా ఇంట్లో ఉన్నవి స్టిచెస్ చేసుకోవడానికి అనమాట. ఇది మామూలు ఓల్డ్ మిషన్ తీసుకున్నాం, కొత్తది ఏం కాదు. అంటే ఇది జస్ట్ 3,000. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్. ఇది మా జాబ్ కోసం కావాలనేసి తీసుకున్నారు. అయితే తీసుకున్నప్పుడు 20,000. రీసెంట్ గా ఇది స్క్రీన్ పోయిందనమాట. పోయింటే ఇది మళ్ళీ రీసెంట్ గా తీసుకున్నాం. ఇది 8,000 బ్రాండ్ కదా, LG. కాబట్టి ఇది 8,000. అప్పుడు ఇది ఉంది కానీ పోయింది, అది పాడైంది. మళ్ళీ తీసుకున్నాం అనమాట. తీసుకుంటే ఇది 8,000 పడింది. నెక్స్ట్ వచ్చేసి 2 స్టోర్లు. ఇది జస్ట్ వేస్టేజ్, నార్మల్ ఎక్స్ట్రా రైస్ కానీ మిగిలినవి కూలర్ పెట్టాను. మొత్తం అన్ని వేస్టేజ్ అన్ని వేసాను. ఇలా పెట్టు. డంబుల్స్ ఉన్నాయి, వేస్టేజ్ సామాన్లు అన్ని వేసాను అనమాట. నెక్స్ట్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ మాకు చాలా ఎక్స్ట్రాగా వచ్చింది, చాలా పెద్దగా ఉంది. కాబట్టి మొత్తం ఖాళీగానే ఉన్నాయి. కింద వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ బొమ్మలు, వేస్టేజ్ చిన్న చిన్న బొమ్మలన్నీ మా అమ్మాయి వాళ్ళు ఆడుకునేవన్నీ ఉన్నాయి కింద. ఇక టీవీ దగ్గరకు వస్తే ఇది టీవీ 40,000. ఇది కూడా అంతే, LG బ్రాండ్ అనమాట. అయితే ఇది మా అమ్మాయి 7th బర్త్డేకి అనుకుంటా, 7th కో 8th బర్త్డేకి. అవును, ఇప్పుడు 9 years కంప్లీటెడ్. లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. మేము లేనప్పుడు సర్ప్రైజ్ చేద్దామని ఇంత పెద్ద టీవీ తీసుకున్నారు. 40,000 రేటు అమెజాన్ లో తీసుకున్నాము. ఇది స్టాండ్ సపరేట్ గా తీసుకున్నాం, ఇది పెట్టడానికి అనేసి. ఇంకా ఇది వచ్చేసి టీవీకి ఇది మ్యాజిక్ రిమోట్ అనమాట. ఇది ఇలా మ్యాజిక్ రిమోట్ అనేసి, మ్యాజిక్ రిమోట్. ఇది ప్రస్తుతానికైతే రేసుగుర్రం మూవీ వస్తుంది. 2 ఐడియాల AP ఫైబర్ నెట్ అనమాట. ల్యాండ్ లైన్ వస్తుంది. గూగుల్ హోమ్ కూడా ఉంది. హే గూగుల్, స్టాప్. నెక్స్ట్ ఇది ల్యాండ్ లైన్ కూడా ఉంది. ల్యాండ్ లైన్ కూడా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్ బ్రాండ్ది. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి మా ఆయన నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని కాస్ట్ 1,400. ఓకే, 1,400. ఇంకా ఇవి మేము రీసెంట్ గా శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలం వెళ్తే అక్కడ డ్యామ్ దగ్గర తీసుకున్నాం అనమాట. నేను, మా ఆయన, మా చిన్న అమ్మాయి, మా పెద్ద అమ్మాయి. ఇక్కడ మరి మా చిన్న అమ్మాయి 3 months బేబీ. అప్పుడు మా చిన్న అమ్మాయి. ఎందుకలా నవ్వుతున్నావు లవ్లీ? ఇక్కడ మా పెద్దమ్మాయి. సేమ్ మా పెద్దమ్మాయి కూడా 3 months ఉంటుంది. అప్పుడు తీయించాం అనమాట. ఇలాగే పెట్టేస్తాను. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటర్. ఇది అంతా కలిపి 16,000 పడింది. తర్వాత ఇది CC కెమెరా. మేము ఇంతకు ముందు ఉన్న రూమ్ లో లాస్ట్ కు ఉండేవాళ్ళము. అయితే నా కోసం, సేఫ్టీ కోసం అని మా ఆయన తీసుకొచ్చారనమాట. మేము లాస్ట్ కున్నాం కదా అనేసి సేఫ్టీగా ఉంటుందని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు.
అంటే సేఫ్టీగానే ఉన్నాము, అందుకే ఇంట్లో పెట్టేశారు, యూజ్ చేయట్లేదు, నార్మల్ గా ఇంట్లో పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్. బెడ్రూమ్ పెద్దగా లేదు, ఓకే చిన్నగా. నెక్స్ట్ ఇలా వస్తే చిన్నదే, పెద్దగా ఏం లేదు, నార్మల్ గా ఉంది. ఇదేమో వాష్రూమ్. ఇది మామూలుగా వాడుకోవడానికి హార్పిక్, ఫినాయిల్, బాడీ స్ప్రే, సోప్స్, పేస్ట్, మొత్తం ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని ఫ్లిప్కార్ట్ బ్రాండే ఉంటాయి అనమాట. అన్ని కూడా ఫ్లిప్కార్టే, వేరే ఎక్కడ బయట తీసుకోరనమాట. దీంతో సహా, ఫినాయిల్ తో సహా ఫ్లిప్కార్ట్ లోనే తీసుకుంటాము. మనకి ఫ్లిప్కార్ట్ అంటే పిచ్చి. పైన కూడా ఉన్నాయి, ఇంకాను ఇందులో కూడా ఉన్నాయి వేరేవి. ఆన్లైన్ షాపింగ్ బాగా ఎక్కువ చేస్తా ఉంటాం. ఓన్లీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ తక్కువ, కానీ ఫ్లిప్కార్ట్ లో స్పెషల్ గా ఎక్కువ. అంటే క్వాలిటీ బాగుంటది, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందని మా ఫీలింగ్. ఇది వచ్చేసి డబుల్ డోర్ బీరువా. మా ఆయన ఆర్డర్ ఇచ్చి చేయించాడు. అంటే డబుల్ డోర్ అంటే మాకు కొంచెం ఎక్కువ బట్టలు ఉంటాయి అనేసి సపరేట్ గా మేమే స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఇటువైపు వస్తే ఇటువైపు కూడా అయితే డైలీ వేర్ బట్టలే ఉన్నాయి, ఏం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బయట కిచెన్ కి వెళ్దాం. సరే, కిచెన్ వచ్చేసి ఇక్కడ. కిచెన్ చాలా చిన్నగా ఉంది, అందుకే ఫ్రిడ్జ్ బయట ఎంట్రీలోనే పెట్టాను. నేను చెప్పాను కదా, బయటనే పెట్టేశాను. లోపలగా ప్లేస్ లేదనమాట, చాలా తక్కువ ప్లేస్ ఉంది. ఇలా వస్తే కిచెన్ కూడా చిన్నదే, చాలా చిన్నది అనమాట, ఒకరే రావడానికి వీలవుతుంది. ఇది ట్రెండ్స్ లో తీసుకున్నాము. 5000 షాపింగ్ చేస్తే రైస్ కుక్కర్ ఫ్రీ వచ్చింది మాకు. అలా ఇది ఫ్రీగా వచ్చింది. ఈ మిక్సీ వచ్చేసి 3000 కదా పూజ? అమెజాన్ లో తీసుకున్నాం, 3000 పడింది. జార్స్ అవే. ఇవి మా ఆయన నా గురించి తెచ్చాడు, నేను వాడట్లేదు అనమాట. వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసి పెట్టాలంట, వేసి పెడితే ఏమన్నా వాడిపోతాయి అనమాట. అందుకే నేను వద్దన్నా కూడా ఏం కావాలి అని అలాగే పెట్టాడు. అవి కానీ ఇవి కానీ వేస్ట్ అనమాట అవి. అయితే అందుకనే పైకి ఎక్కిచ్చేసాను. ఇంక ఇటువైపు వస్తే ఇవన్నీ నార్మల్ గా హాట్ బాక్స్. ఇది రీసెంట్ గా కొన్నా లంచ్ బాక్స్, కానీ యూజ్ చేయట్లేదని అలా పెట్టేశాను. రివార్డ్ పాయింట్స్ తోటి తీసుకున్నాను అనమాట. ఇదేమో హాట్ బాక్స్. ఇవి నార్మల్ వి, హోల్స్ ఉన్నవి, ఎప్పుడైనా పప్పు కడుక్కోవడానికి అవి. ఇవి వచ్చేసి మా అమ్మ ఇచ్చింది మాకు. ఇంకా సామాన్ స్టాండ్, ఇక్కడ సామాన్ స్టాండ్ ఇక్కడ పెట్టాను. అంటే అటువైపు ప్లేస్ లేదనమాట, అందుకే ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓవెన్, శాంసంగ్ ఓవెన్, మైక్రో ఓవెన్ అనమాట. నేను యాక్చువల్లీ పిజ్జా చేస్తాను, పిజ్జా కోసమనే తెచ్చుకున్నాము. పిజ్జా చేస్తాను, లేదు బిర్యానీ చేసినప్పుడు బిర్యానీ హీట్ చేయడానికి ఉంటుంది కదా, మాకు బాగా యూజ్ అవుతుంది. అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను. అడేసుకోవడానికి, కర్రీస్ ఎప్పుడన్నా హీట్ చేసుకోవడానికి, రైస్ కానీ హీట్ చేసుకోవచ్చు కూల్ గా ఉన్నప్పుడు. అలా అనేసి ఇక్కడే పెట్టేసుకుని యూజ్ చేసుకుంటున్నాను. కానీ అలా హీట్ చేయకూడదు, కానీ చల్లగా ఉన్నప్పుడు వేడైనా తినాలంటే ఏం చేస్తాం, అలా హీట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇవి అంతే, ఇవి 6 డబ్బాలు వచ్చేసి 300 అనుకుంటా కదా. 6 డబ్బాలు అని చెప్పమా. అదే, ఈ 6 డబ్బాలు వచ్చేసి 300 పడ్డాయి. నెక్స్ట్ ఇవి మొలకలు తింటారు కదా, మా ఆయన డైలీ మొలకలు తింటాడు అనమాట. నేనే పెట్టాను, మొలకలు తింటాను తీసుకున్నాము. 2 సెట్లు తీసుకున్నాం. ప్రాన్స్ మేకర్ నేను ఇలాగే చెప్తాను, తెలుగులోనే చెప్తాను. డే బై డే వాడడానికి, డే బై డే, ఇవాళ ఒకటి రేపు ఒకటి అనేసి 2 సెట్లు తీసుకున్నాడు. మొలకలు మా ఆయనకి హెల్త్ ఇష్టం అనమాట. హెల్త్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం తినాడు, అడ్డమైనది ఏం తినాడు, పానీపూరి అట్లాంటివి. నేను తింటాను, మా ఆయన తినాడు. సో ఇవి మొలకలు వేసుకోవడానికి 2 సెట్లు తీసుకున్నాం. ఇవి నార్మల్ గా ఇంటి దగ్గర వస్తే తీసుకున్నాము. ఇవి మా ఆయన బ్యాచిలర్ గా ఉన్నప్పుడు మా ఆయన వాడుతున్నవి. ఇవన్నీ మామూలే, మా అక్క వాళ్ళు ఇచ్చినవి, మామూలుగా బయట నుంచి వచ్చినవి ఇవి. తర్వాత ఇవి స్టీల్ బాక్స్ మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం. అంటే 9 years అవుతుంది ఇప్పుడు, మా పెళ్ళై 10 years.
9 years అయింది తీసుకొని. నెక్స్ట్ ఇది 1 year అయింది, జస్ట్ రీసెంట్ గానే తీసుకున్నా. 1 year డిమార్ట్ లో తీసుకున్నా సెట్ వచ్చేసి ఇవి 3 కలిపి ఒక సెట్ వస్తాయి. 110 రూపీస్ ఏం పడింది. అలా 2 సెట్లు తీసుకున్నా. తర్వాత ఇవి నా కూతుళ్ళ కోసం అనమాట, ఫోక్స్ గోబీ తిన్నప్పుడు అలా వస్తాయి అనేసి స్టిక్స్. అవి స్టిక్స్ బదులు ఇవిగా తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా ఏముంది ఇక్కడంతా ఖాళీనే. అయితే ఇది సామాన్లు స్టాండ్, ఇది కూడా అంతే, మా పెళ్ళైన నెలకు కొన్నాను. దీనికి కూడా 10 years ఇప్పుడైతే. తర్వాత వచ్చేసి ఇది వాటర్ ప్యూరిఫైయర్ కెంట్ ఆరో. సో దీనికి ఇది సపరేట్ తీసుకొచ్చి పెట్టాడు మా ఆయన. మా దగ్గర ఫ్లోరిడ్ ఎక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా, 700 అలా ఉంటుంది. అలా అనేసి ఇది సపరేట్ గా తీసుకొచ్చి పెట్టాడు. ఇది 9000 ఏం పడింది కదా పూజ? ఇది 9000 పడింది. ఇది ఎంత పడిందో మరి ఎంత ఐడియా లేదు నాకు. ఇదెంత? 300 అంతే, 300. కాకపోతే దీంట్లోకి అప్పుడప్పుడు మారుస్తా ఉండాలి, ఫిల్టర్స్ మార్చాలి. ఎన్ని రోజులకి ఒకసారి? ఫ్లోరిడ్ ఎక్కువ ఉంటుంది, 700 ఉంటుంది, అందుకే మేము మంత్లీ మారుస్తాం. లేదనుకుంటే మామూలుగా 2 months కి ఒకసారైనా మార్చుకోవచ్చు. అలా ఫిల్టర్ ఏమో ఇలా 9000 పడింది, అదొక 300 అంతే. ఇంక ఇటు వచ్చేసి దేవుడి రూము. ఏమైంది చెప్పు. గొంతులో వేడుకుంటా పోతే. నెక్స్ట్ వచ్చేసి దేవుడి రూము. ఇక్కడ ఎక్కువగా ఫొటోస్ లేవన్నమాట, నేను ఎక్కువ పూజలు చెయ్యను. ఎప్పుడైనా దేవుని భయపెట్టాలనుకున్నప్పుడు అలాగే అంటాడు మా ఆయన, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూ అంటాడు. సింపుల్ గా ఒక పెద్ద ఫోటో, ఒక చిన్న ఫోటో చాలు. ఎప్పుడన్నా వీక్లీ వన్సే చేస్తాను, నేను ఎక్కువగా చెయ్యను అనమాట. పూజలు ఎక్కువగా చెయ్యను, వీక్లీ వన్స్. చెప్పాను ఇదే వస్తుందని. ఓన్లీ సాటర్డే. ఏమైంది? ఓన్లీ వన్స్ సాటర్డే మాత్రమే పూజ చేస్తాను, నార్మల్ గా అయితే చెయ్యను అనమాట. వీక్లీ వన్సే. నెక్స్ట్ ఓకే, బయట ఇప్పుడు బయట వెళ్దాం. బయట మొత్తం ఖాళీ ప్లేసే, మొత్తం ఇంటి ముందర చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపు రాగానే ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది మరి. ఇది వచ్చేసి ఇది కూడా అంతే, ఎల్జీ బ్రాండే. కొంచెం నాకు తెలీదు. 22,000 ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. నార్మల్ గా అంటే MR20 24,000 కదా, 24,000. ఆఫర్ ఏదో ఆఫర్ లో వచ్చేసి 22,000 వచ్చింది. ఇది మా పాత స్టాండ్ అన్నమాట. ఇది దాని పాతది వేరే దాని తీస్తే ఇది పెట్టేస్తాం. మిషన్ కొత్తదే కానీ స్టాండ్ పాతది, సెకండ్ ఏం కాన్లే. ఇటువైపు వచ్చేసి ఇది కామన్ టాయిలెట్ అండి. ఇటువైపు వాష్ ఏరియా, బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ పైప్ పెట్టేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్. ఇది పైకి వెళ్తుంది, టెర్రస్ పైకి వెళ్తుంది, ఏం లేదు పైన. ఇటువైపు ఏం లేదు, ఇటువైపు అంతా ఇస్తాము. విల్లాస్ ఉన్నాయి అనమాట, మొత్తం చాలా పెద్దది, 70 houses ఉంటాయి అలా. ఇటువైపు వెళ్ళి ఉంది, బట్టలు ఆరేసుకోవడానికి తీగలు కట్టాను, బట్టలు ఆరేసుకున్నాను. ఇది మా ఆయన కూలర్ పెట్టడానికి కోసమని మా ఆయన సబ్లో దీనిపైన కూలర్ పెట్టేసి లోపలికి హైట్ మీద ఉంటుంది అని ఇక్కడ పెట్టి ఇది చేశాడు, మా ఆయనే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి సైకిల్ ఎప్పుడు మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు తీసుకున్నాను. 5 years అయింది. మా అమ్మాయి 1 నెల మాత్రమే వాడేసి అలా ఎండకేసింటే మొత్తం అంతా ఇక్కడ దగ్గర ఎగిరిపోతాను, ఇలా ఎగిరిపోతుంది. ఇది మాత్రం బాగా యూజ్ అయింది, మ్యాజిక్ బాగా అందరూ వాడుతున్నాను. ఇది 3000 పెడితే దీన్ని ఏం వాడట్లేదు, ఇది జస్ట్ 1100, కానీ దీన్ని బాగా వాడుతున్నారు, రఫ్ అండ్ టఫ్ వాడేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇదంతా ఖాళీ, ఇదంతా మొత్తం ఖాళీ ప్లేస్. ఇలా వస్తే ఏం లేదు, ఇదంతా బయట ఈవినింగ్ టైంలో బయట కూర్చోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. నార్మల్గా డేలో అయితే బయటకు అస్సలు రాదు. ఇక్కడ చేసేసుకొని నేను మా ఆయన కూర్చొని పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇది కూడా మంచం, ఈ మంచం కూడా మా ఆయన చేశారు, బాగుంది కదా.
మా ఆయన మొత్తం మెటీరియల్ తీసుకొచ్చి చేశారనమాట. మాకు నలుగురికి బయట పడుకోవడానికి. ఎండాకాలం క్లోజ్ చేసి లోపలికి క్లోజ్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు నాకు రావట్లేదు, బరువు ఉంది. అయితే ఇది లోపలికి తొయ్యొచ్చు. ఇది ఇక్కడ దాకా అక్కడ దాకా వెళ్ళిపోతుంది. వాడుకోవచ్చు, లేదంటే ఇది ఒకటైనా వాడుకోవచ్చు. హే లవ్లీ, సైలెంట్ ఉండు. ఇలా చూపించింది మా చిన్నమ్మాయి అనమాట, లవ్లీ. అలా చేయరాదు మమ్మీ. మా చిన్నమ్మాయి 5 years లో పడ్డదంతే, 4 కంప్లీటెడ్. అది అటువైపు ఉంది. తర్వాత ఇటువైపు వస్తే ఇటువైపు మునగ చెట్టు ఉంది. మునగ చెట్టు పక్కనే అటువైపు కార్ ఉంది, గ్రే కలర్ ఉందా, అది మా కార్ అన్నమాట. దాని పక్కనే కూడా బండి ఉంది, కనిపిస్తలేదేమో చీకట్లో, మంచి కనిపించదు. మా బైక్ అండ్ కార్, ఆ గ్రే కలర్ది కారు, పక్కనే ఉంది బండి. అవి రెండు మావే. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. అంటే కింద ఓనర్ వాళ్ళు ఉంటారు. ఇంతే. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మామూలు కిందకి వెళ్ళాలి. ఇంకేంటంటే ఎంట్రన్స్ లైట్స్ వేస్తాను. మా ఓనర్స్ బయటకు వెళ్ళారనమాట. ఇలా తీస్తే ఇది ఎంట్రన్స్. చాలు చాలు చాలు. ఈ లైట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. కింద ఎలా ఉంది అంతా చూపించకు, ఓనర్ల పర్మిషన్ కావద్దా. ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ వరకు మా ఓనర్స్ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు అలాగే ఇక్కడ నుంచి మాది ఇదనమాట. మాది చిన్న హోమ్. మా చిన్నమ్మాయి, మా పెద్ద అమ్మాయి ఊరు వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది. కాబట్టి మేము ముగ్గురమే ఉన్నాం. లైటింగ్ వస్తుంది పైన. ఏంటి ఇంతే మా ఇల్లు. ఇదే చిన్న ఇల్లు. మాకైతే ఇదే పెద్ద ఇల్లు. సో ఇదే మా హోమ్ టూర్. చిన్న ఇల్లు మాకు సరిపోతుంది. అంటే మేము ఉన్నది 4 కదా, మాకు సరిపోతున్నది. సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాం. మీకు నచ్చిందా? నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. బాయ్.